సో హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సూర్యనారాయణ ఫ్రమ్ తిరుపతి. చాలా రోజుల తర్వాత మన సూర్య క్రియేషన్స్ తెలుగు ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఒక 3-4 డేస్ మేబీ, కొంత లాంగ్ అయింది. సో ఐ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ది ఆల్ ఆఫ్ మై ఛానల్ వ్యూవర్స్. సో అయితే నేను ఒక సరికొత్త కంటెంట్ని పరిచయం చేయాలని చెప్పేసి మీ ముందుకు వచ్చాను. అప్లికేషన్ అయితే చాలా బాగుంటుంది. మనం తెలుగులో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, అలాగే హిందీలో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, అలాగే ఇంగ్లీష్లో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అన్నీ కూడా చాలా బాగుంటుంది. సో అయితే ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోగానే మన మొబైల్ నెంబర్తో కానీ లేదంటే గూగుల్తో కానీ అలా అది ఆప్షన్స్ ఇస్తుంది. అది ఇచ్చిన దాంతో మనం దాంతో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో నేను ఆల్రెడీ లాగిన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేశాను. సో అక్కడ మనం ఫుల్ నేము అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. సో అది అడిగిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మనం ఫర్దర్గా ముందుకెళ్ళచ్చు. అబ్సల్యూట్లీ ఫ్రీ, మనకు ప్లేస్టోర్లో దొరుకుతుంది. యాక్సెస్సా కాదా అనేది నేను స్వైప్ చేసే కొద్దీ మీకే తెలుస్తుంది. దీంట్లో ఎటువంటి సెట్టింగ్స్ కానీ అలాంటివి ఏమీ అవసరం లేదు. సో జస్ట్ స్వైప్ చేసుకుంటూ వెళ్ళచ్చు. అయితే దీన్ని యాక్సెస్ చేసే ముందు కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతుంది. మనం అంతా లాగిన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మనం ఎలా ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది చూద్దామా? ఎస్, లెట్స్ గెటింగ్ టు ద వీడియో. లెట్స్ గో టు యాప్ స్క్రీన్. Apps search. ఓకే, Evernote. Drive. Duolingo. ఈ యాప్ పేరు డువలింగో. లాంగ్వేజ్ లెర్న్ లాంగ్వేజ్ లెసన్స్. ఓకే, స్మార్ట్గా డువలింగో అని పలుకుతుంది. సో ఈ డువలింగో ప్లేస్టోర్లో దొరుకుతుంది. నేను లింక్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాం. సో ట్యాప్ చేస్తున్నాను. Duolingo. ముందుకు స్వైప్ చేద్దాం. ప్రారంభించండి. నేను ఆల్రెడీ తెలుగు లాంగ్వేజ్ ఎంచుకున్నాను. సో ప్రారంభించండి మీద ట్యాప్ చేద్దాం. దీనికంటే ముందు Duolingo. భాష నేర్చుకోవడానికి ఉచితమైన, ఆహ్లాదకరమైన, ప్రభావవంతమైన మార్గం. ఇది మీకు ఒక మంచి మార్గం అని చెప్తుంది. సో ఇంగ్లీష్లో గుడ్ ప్లాట్ఫామ్ ఏదో చెప్తుంది అనమాట. ఓకే, ఈ లాంగ్వేజ్ అనేది ఫస్ట్లో చూస్ చేసుకున్నాను నేను, కాబట్టి ఎన్నిసార్లు డేటా క్లియర్ చేసినా ఇలాగే వస్తుంది మనకి. ఓకే, సరే మనం ముందుకు కొనసాగుదాం. ప్రారంభించండి. ట్యాప్ చేద్దాం. Coach. ఇప్పుడు కోచ్ నేమ్ వచ్చి ఉంటుంది. హాయ్, నా పేరు నియో. ఫస్ట్ లెవెల్ ఇది, కాబట్టి డిఏ వస్తారు. డిఓ తర్వాత లిల్లీ వాళ్ళు వీళ్ళు వస్తుంటారు అనమాట. లెవెల్కి ఒక్కొక్కరు వస్తుంటారు. కానీ ఒక లెవెల్ పూర్తి చేయండి ఇంకొక లెవెల్ని కంప్లీట్ చేయలేము. నేను వర్డ్స్ నుంచి నేర్చుకుంటాను అని చెప్పి పెట్టేయడం జరిగింది. అది విషయం. సో ఓకే, కొనసాగించండి మీద ట్యాప్ చేద్దాం. కొనసాగించండి. Comma disabled. ఓకే, ట్యాప్ అయింది కాబట్టి డిసేబుల్ అని చెప్తుంది. స్వైప్ చేద్దాం. Back. మేము మీ మొదటి పాఠాన్ని ప్రారంభించడానికి ముందు 6 చిన్న ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. వాళ్ళు ఒక 6 ప్రశ్నలు అడుగుతారంటే దానికి సమాధానాలు ఇవ్వాలంటే ఏం లేదు, సింపుల్గానే ఉంటుంది. కొనసాగించండి వస్తుంది. మళ్ళీ ట్యాప్ చేద్దాం. కొనసాగించండి. ట్యాప్. కొనసాగించండి. ఓకే, దీనికి తర్వాత ఏముంటుంది చూద్దాం. Spanish. ఇలా లాంగ్వేజెస్ వస్తాయి, ఒకటి ఎంచుకోవచ్చు. For English speakers. ఫర్ ఇంగ్లీష్ స్పీకర్స్, ఇంగ్లీష్లోనే మాట్లాడే వాళ్ళ కోసం ఇది అనమాట. నేను ఇంగ్లీష్, బంగ్లాబసిదేరనా, ఇంగ్లీష్, హిందీ, ఇంగ్లీష్, తెలుగు మాట్లాడే వారి కోసం ఇంగ్లీష్ మీద ట్యాప్ చేస్తే ఇంగ్లీష్ సెలెక్ట్ అవుతుంది. అయితే 2 లాంగ్వేజ్లు ఎంచుకోవాల్సిందే తప్పనిసరిగా. తెలుగు మాట్లాడే వారి కోసం. తెలుగు మీద ట్యాప్ చేస్తున్నాను. తెలుగు మాట్లాడే వారి కోసం. Selected. ఇప్పుడు ఇంగ్లీష్ ట్యాప్ చేస్తున్నాను. ఇంగ్లీష్. Selected. ఇప్పుడు కొనసాగించండి మీద ట్యాప్ చేద్దాం. మీరు ఏమి నేర్చుకోవాలి? Back. కొనసాగించండి. ట్యాప్. కొనసాగించండి. Comma disabled. మనము 2 లాంగ్వేజ్లు ఎంచుకోకపోతే మాత్రం అది ముందుకు కదలదు. ఎంతసేపు అయినా కొనసాగించండి బటన్ చూపిస్తూనే ఉంటుంది కానీ ముందుకు కదలదు. మనం ఇప్పుడు కొనసాగించండి మీద ట్యాప్ చేసి ముందుకెళ్ళాను. TV. Facebook, Instagram. News. TikTok. App Store. Films. Google Search. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మీరు Duolingo. గురించి ఎలా తెలుసుకున్నారు? మీరు డువలింగో గురించి ఎలా తెలుసుకున్నారు?
Google Arc. గూగుల్ ద్వారా తెలుసుకున్నారా? Friends or family. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ దగ్గర తెలుసుకున్నారా? App Store. యాప్ స్టోర్లో తెలుసుకున్నారా? TikTok. క్విక్ డాట్ అనేటువంటి ఒక దాంట్లో తెలుసుకున్న సైట్లో. News at blog. న్యూస్లో ఏమన్నా తెలుసుకున్నారా? Facebook or Instagram. ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ తెలుసుకున్నారా? ఇలా వస్తాయి. నేను News at TikTok. App Store. Friends or family. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఉంది కదా, అది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఓకే, తప్పుగా పలుకుతుంది కొంచెం. సో దాని మీద నేను ట్యాప్ చేస్తున్నాను. Friends or family. Selected. ఇప్పుడు కొనసాగించండి వస్తుంది, ట్యాప్ చేద్దాం. Google Arc. మీరు Back. కొనసాగించండి. ట్యాప్ చేద్దాం. కొనసాగించండి. Comma disabled. ఎస్, ట్యాప్ అయిపోయింది కాబట్టి డిసేబుల్ అని పలుకుతుంది. ఎస్, స్వైప్. Back. మీకు ఇంగ్లీష్ ఎంత బాగా తెలుసు? ఎక్కడి నుంచి తెలుసు మీకు ఇంగ్లీషు? నేను ఆల్రెడీ ట్యాప్ చేసి పెట్టాను కాబట్టి నాకు ఏది ఒప్పుకోదు, అది మాత్రమే ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మీరు ట్యాప్ చేయక ఫస్ట్ టైం అయితే కనుక ఇలా వస్తాయి ఆప్షన్స్, ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. చూడండి, Nothing. నథింగ్ అంటే ఒక రకంగా తెలుసు. దీని మీద ట్యాప్ చేస్తే వేరేలా వస్తాయి. Words. వర్డ్స్ వరకు మాత్రమే తెలుసు, నేను ఇక్కడే ట్యాప్ చేశాను. Basic conversations. బేసిక్ కాన్వర్జేషన్ కూడా తెలుసు. Various topics. వేరియస్ టాపిక్స్ మాట్లాడగలిగేటువంటి కొంచెం నాలెడ్జ్ ఉంది, పర్లేదు. Advanced. అడ్వాన్స్ ఇంగ్లీష్ కావాలి కాబట్టి వచ్చాను ఇక్కడికి. కొనసాగించండి. ఓకే, Comma disabled. ఏది ఎంచుకోలేదు కాబట్టి కొనసాగించండి. డిసేబుల్. నేను సచ్చినట్టు వర్డ్స్ ఎంచుకోవాలి, వెళ్తున్నాను. Advanced. Various. Basic words. Nothing. Words. ఇప్పుడు నేను ట్యాప్ చేస్తున్నాను. Words. Selected. ఇప్పుడు కొనసాగించండి మీద ట్యాప్ చేద్దాం. Nothing. మీకు ఇంగ్లీష్ ఎంత? Back. కొనసాగించండి. ట్యాప్. ఓకే, ఇప్పుడు Back. సరే, మీకు తెలిసిన వాటి ఆధారంగా మేము రూపొందిస్తాము. ఇప్పుడు మనం ఇంకొకటి ఎంచుకోవాలి. ఇంకో ప్రశ్న ఉంది వాళ్ళది, చూద్దాం. కొనసాగించండి. ఇక్కడ చూడండి, సరే, మీకు తెలిసిన వాటి ఆధారంగా మేము రూపొందిస్తాము. తెలిసిన ఆధారంగా మేము రూపొందిస్తాము అని చెప్తుంది కదా. ఇక్కడ మనం కొనసాగించండి మీద ట్యాప్ చేద్దాం ఫస్ట్. కొనసాగించండి. ఓకే, కొనసాగించండి. Comma disabled. కొనసాగించండి వచ్చింది కదా. దీని తర్వాత ఏముందో చూద్దాం. Back. మీరు ఇంగ్లీష్ను ఎందుకు నేర్చుకోవాలి అనుకుంటున్నారు? ఇదొక ప్రశ్న. Family. ఫ్యామిలీ కోసమా? ఎంచుకోలేదు. దీని మీద ట్యాప్ చేస్తే ఫ్యామిలీ సెలెక్టెడ్. Work. వర్క్ దీని పక్కనే. ఎంచుకోలేదు. సో నేను ఇప్పుడు Work. వర్క్ మీదే పోతున్నాను. ఓకే, ఎంచుకోలేదు. Work. Selected. ఓకే, ఇప్పుడు కొనసాగించండి మీద ట్యాప్ చేద్దాం. Select. ఎంచుకోలేదు. Family. మీరు ఇంగ్లీష్ను Back. కొనసాగించండి. ట్యాప్ చేస్తున్నాను. ఓకే, స్వైప్ చేద్దాం. Back. మీకోసం కొత్త అవకాశాలను అన్లాక్ చేద్దాం. మీకోసం కొత్త అవకాశాలను అన్లాక్ చేద్దాం. కొనసాగించండి. కొనసాగించండి, ట్యాప్. నేను పట్టు వదలకుండా ఉన్నాను. Comma disabled. ఇది ఎందుకు డిసేబుల్ ఉందంటే దీనికి ముందర క్వశ్చన్ చూడండి. రోజుకు 30 నిమిషాలు క్లిష్టమైనది. ఎన్ని నిమిషాలు మీరు నేర్చుకుంటారు? ఉండండి, చూపిస్తాను. రోజుకు 3 నిమిషాలు. మీ రోజువారీ అభ్యాస లక్ష్యం ఏమిటి? మీ రోజువారీ అభ్యాసం లక్షణం ఏంటి? ఎన్ని నిమిషాలు నేర్చుకోగలరు మీరు? రోజుకు 3 నిమిషాలు సులభం. రోజుకు 3 నిమిషాలు సులభం. రోజుకు 10 నిమిషాలు సాధారణం. 10 నిమిషాలు సాధారణంగా నేను 10 నిమిషాలు నేర్చుకుంటాను. రోజుకు 15 నిమిషాలు కఠినం. ఇలా ఉంటాయి. రోజుకు 3 నిమిషాలు సులభం. నేను రోజుకు 3 నిమిషాలు ఎంచుకుంటాను సరదాకి. ట్యాప్. రోజుకు 3 నిమిషాలు సులభం. Selected. కొనసాగించండి వస్తుంది, ట్యాప్ చేద్దాం. మీ రోజు. Back. నేను పట్టు వదలకుండా ఉన్నాను. దీని మీద ట్యాప్ చేయాలి, కొనసాగించండి కూడా కాదు. దీని మీద ట్యాప్ చేయాలి, పట్టు వదలకుండా ఉన్నాను. ట్యాప్. ఇప్పుడు స్వైప్ చేద్దాం. Back. మీ మొదటి వారంలో 25 పదాలను నేర్చుకున్నారు. ఇక్కడ చూడండి. Back. మీ మొదటి వారంలో 25 పదాలను నేర్చుకున్నారు. కొనసాగించండి. మీ మొదటి వారంలో 20 పదాలు నేర్చుకున్నారు. మీ మొదటి వారంలో 25 పదాలను 25 పదాలు నేర్చుకున్నారు. అది ఆల్రెడీ చెప్పేసింది. కొనసాగించండి. కొనసాగించండి, ట్యాప్.
కొనసాగించండి. Comma disabled. ఇప్పుడు చూడండి వర్డ్స్ వస్తాయి. Back. మనం వర్డ్స్ పంపిస్తారు వాళ్ళు, దాన్ని జత చేయాలన్నమాట. సెంటెన్సెస్ ఇవన్నీ ఎలా ఉంటాయో తెలియదు, మీరు బేసిక్ మీరు ఎంచుకున్న నాలెడ్జ్ని బట్టి వస్తూ ఉంటుందన్నమాట. సో నేను ప్రస్తుతానికైతే వర్డ్స్ నుంచి వస్తున్నాను. వర్డ్స్ నుంచి నాకు నేర్పించేది డియో. ఈ లెవెల్ అయిపోయాక నెక్స్ట్ లెవెల్కి వేరే వేరే కోచ్ వస్తారు. సిలబస్ అనేవి అప్డేట్ అవుతూ ఉంటాయి, మంచి మంచి సిలబస్ వస్తూనే ఉంటాయి మనకి. ఓకే, ప్రస్తుతానికి నేను వర్డ్స్ ఎంచుకున్నాను. ఇంకా వేరే టాపిక్స్ చాలా ఉంటాయి, దీంట్లో చూపించలేము ఎందుకంటే లెవెల్ మారితేనే చూపించగలం. నేను ఇంకా లెవెల్ మార్చలేదు కదా, అందుకని ఈ లెవెల్ని మనం మార్చుకోలేం. ఇది వాళ్ళు కంప్లీట్ అయిపోతే మీ లెవెల్ కంప్లీట్ అయిపోయిందని వాళ్ళు మారుస్తారనమాట. అప్పుడు మనకి నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు మార్చుకోవాలి. ఓకే, లేటెస్ట్ స్వైప్. 3 నెలల్లో మీరు ఏమి సాధించగలరో ఇక్కడ చూడండి. 3 నెలల్లో ఏం సాధించగలరు ఇక్కడ చూడండి. వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చారు. ఆత్మవిశ్వాసంతో సంభాషించండి. ఒత్తిడి లేని మాట్లాడే వినే అభ్యాసాలు. ఓకే మీ పదజాలాన్ని మెరుగుపరుచుకోండి. సాధారణ పదాలు, ఆచరణాత్మక పదబంధాలు. ఓకే నేర్చుకోవడం అలవాటు చేసుకోండి. స్మార్ట్ రిమైండర్లు, సరదా సవాళ్లు మరెన్నో ఉంటాయి. ఓకే కొనసాగించండి. ఇప్పుడు కొనసాగించడం మీద ట్యాప్ చేద్దాం ఒకసారి. కొనసాగించండి. Comma disabled. ఓకే స్వైప్. Back. ఇప్పుడు ప్రారంభించడానికి తగిన లెవెల్ను కనుగొనండి. ఇప్పుడు మనం ఒక లెవెల్ని ఎంచుకోవాలి. మొదటిసారి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారా? మొదటి నుండి ప్రారంభించండి. నేను ఇదే ఎంచుకోవాలి ఇంకా, ఎందుకంటే నాది ఇంకా అవ్వలేదు కాబట్టి. రెండో లెవెల్ ఎంచుకున్నా కూడా మొదటి లెవెలే వస్తుంది నాకు, అదనమాట సంగతి. ఓకే, ఇప్పుడు నేను మొదటిసారి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారా? ఇప్పటి కొనసాగించండి. కొనసాగించడం మీద ట్యాప్ చేస్తున్నాను. కొనసాగించండి. Comma disabled. ఓకే స్వైప్ చేద్దాం. Back. నిరంతరం స్ఫూర్తిదాయకంగా ఉండటం కష్టంగా ఉండవచ్చు. ఇప్పుడు చూడండి కొనసాగించండి. ట్యాప్ చేస్తున్నాను. Back. కాబట్టి Duolingo. అనేది గేమ్ లాగా సరదాగా ఉండే చూడండి. కాబట్టి Duolingo. అనేది గేమ్ లాగా సరదాగా ఉండేలా రూపొందించబడింది. ఇవన్నీ ఎన్ని డీటెయిల్స్ ఇస్తున్నాడంటే వాడు, అవన్నీ మనం వాళ్ళ గురించి మళ్ళీ వెతకాల్సిన పని లేకుండా ప్రతి ఒక్కటి డీటెయిల్ ఇస్తున్నాడు. ప్రతి ఒక్కటి మనం స్వైప్ చేసుకుంటూ వెళ్ళే కొద్ది డీటెయిల్స్ వస్తూనే ఉంటాయి. కొనసాగించండి. ట్యాప్ చేస్తున్నాను. Duolingo. ఇప్పుడు మన కోసం లెసన్స్ Quit button. చూడండి. ఒక్క నిమిషం. కొత్త పదం. సరైన ఇమేజ్ను ఎంచుకోండి. House. ఈ హౌస్కి ఇక్కడ సరైన చూడండి, ఇమేజ్. కొత్త పదం. ఇది కొత్త పదం. హౌస్ అనేసి నేను మాట్లాడుతుండగానే, సారీ ఫర్ దట్. Quit button. క్విట్ అయిపోవచ్చు. కొత్త పదం. కొత్త పదం ఇది. సరైన ఇమేజ్ను ఎంచుకోండి. సరైన ఇమేజ్ ఎంచుకోండి. ఇక్కడ నార్మల్ సెలెక్ట్ చేసుకునేది ఇది. ఇక్కడ సైలెంట్గా ఉంది కదా, అదేంటి చూడండి. ట్యాప్ చేస్తున్నాను. House. చూడండి, House. ఇది ఒక్కొక్కసారి డిటెక్టెడ్ వాల్యూమ్ అంటుంది, ఒక్కొక్కసారి డిటెక్టెడ్ స్పీక్ అంటుంది. అది ఎట్లయినా సరే, లేదా సైలెంట్గా ఉన్నా సరే, ఇక్కడ చూడండి సరైన ఇమేజ్ను ఎంచుకోండి. దీని పక్కనే సైలెంట్గా ఉంటుంది. ట్యాప్ చేయండి, House. పలుకుతుంది. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ House. హౌస్. ఇక్కడ చూడండి, మనం జత చేయాలి దీన్ని. చల్లటి. చల్లటి అనేదా, కారు. కారా, టీ. టీయా, ఇల్లు. ఇల్లా, ఇల్లు కదా, ఇల్లు. ఇల్లు. Selected. ఓకే, ఇప్పుడు చెక్ చేయండి. చెక్ చేయండి. ఏట్ అద్భుతం. మీరు అద్భుతంగా చేశారు. కొనసాగించండి. కొనసాగించండి. తర్వాత వర్డ్ Car. Quit button. కార్. కొత్త పదం. సరైన ఇమేజ్ను ఎంచుకోండి. సైలెంట్గా ఉంది కదా, Car. మళ్ళీ వినొచ్చు ఇక్కడ. తర్వాత పక్కన Car. కార్, పక్కన ఇల్లు. ఇల్లా, వేడి. వేడా, కారు. కారా, కారు. కారు. Selected. ఇప్పుడు ఇల్లు. చెక్ చేయండి. చెక్ చేయండి అంటే ట్యాప్ చేయండి. ఏట్ అద్భుతంగా చేశారు. ఇలా మనం ఆడుతూ పాడుతూ మన లెసన్స్ని నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక సెట్టింగ్స్ లేదు, ఏమీ లేదు. స్వైప్ చేసుకుంటూ వెళ్ళే కొద్దీ మనకు అన్నీ వస్తుంటాయి. కానీ లెవెల్ పూర్తయిపోకుండా స్వైప్ చేస్తే మాత్రం ఇవన్నీ ప్రతిసారి ఫిలప్ చేయాల్సిందే. ఒక్క లెవెల్ కనుక కంప్లీట్ చేస్తే మనకి ఇవేమీ అవసరం లేదు. ప్రతి లెవెల్కి మనకి హోంవర్క్స్ ఇస్తారు, వాళ్ళే ఇస్తారు. సో ఇది ఫ్రీ, దయచేసి అందరూ వినియోగించుకోండి. చాలా బాగుంటుంది యాప్.
ఓకే, ఇది వాటి వీడియో. వచ్చే మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. యాప్ మీకు బాగా నచ్చింది అనుకుంటాను. నేను మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశానని కూడా అనుకుంటాను. సో ఏదైనా తప్పుడు తడకడు ఉంటే మాత్రం మీరు ఇమ్మీడియట్గా నాకు కామెంట్లో తెలియచేయండి, నేను సరి చేసుకుంటాను. అలాగే మీకు నచ్చితే మాత్రం దయచేసి ఒక లైక్ చేయండి, ఎందుకంటే మీ లైక్స్ మాకు బూస్టప్ లాగా పనిచేస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్ ఆర్ మై సూర్య క్రియేషన్స్ తెలుగు వ్యూవర్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.